గిర్నార్ దర్శించాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి రాజ్కోట్ కి ట్రైన్ పట్టుకోండి. అక్కడి నుండి రాజ్కోట్ చేరండి. రాజ్కోట్ నుండి ప్రైవేట్ టాక్సీ లేదా బస్సు ద్వారా గిర్నార్ చేరండి. గిర్నార్ లో ఏదైనా ఆశ్రమంలో 500-600 ఇచ్చి రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోండి. సాయంకాలం భవనాథ్ మందిర్ దర్శనం చేయండి. ఆ పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో మీకు కావలసిన వస్తువులు కొనుక్కోండి. మర్నాడు ఉదయమే 5 గంటలకల్లా రోప్ వే లేదా మెట్ల మార్గానికి చేరుకొని మీ ప్రయాణాన్ని ఆరంభించండి. మార్గంలో అనేక క్షేత్రాలు దర్శనం అవుతుంటాయి. అవన్నీ దర్శించుకుంటూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ముందుకు సాగండి. అంబాజీ మాత ఇంకా గోరక్షనాథ్జీల దర్శనం చేసుకుంటూ ముందుకు సాగి కమండల్ కుండు చేరుకోండి. అక్కడి నుండి దత్త శిఖరం 2000 మెట్లెక్కి చేరుకోండి. దత్త శిఖరం చేరుకొని దత్త పాదుకా దర్శనం చేసి ప్రదక్షిణ చేసేటప్పుడు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం వెనక 1 ఏడాది పాటు గుప్తంగా ఉండి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసినటువంటి స్థానం చూడడం మర్చిపోవద్దు. అక్కడి నుండి కిందికి వచ్చి కమండల్ కుండ్లో దుని దర్శనం చేయండి. కమండల్ కుండ్లో అన్నప్రసాదం తీసుకున్న తర్వాత అంబాజీ మాతా మందిర్ దగ్గర ఉన్న రోప్వే చేరుకొని రోప్వే ద్వారా కిందికి చేరండి. కిందికి వచ్చాక రూమ్ చెక్అవుట్ చేసి రాజ్కోట్ చేరుకొని అక్కడి నుండి రైలు పట్టుకొని తిరిగి హైదరాబాద్ చేరుకోండి. అంతే, గిర్నార్ యాత్ర సంపూర్ణం.